అందరికీ నమస్తే అండి. కొంచెం జర్నీలో ఉండి అర్జెంట్ అవసరమయ్యి ఒక బ్రేకింగ్ ఉండి ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఈసీ ఎన్నికల సంఘం మన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. ఆ లేఖ సారాంశం ఏమిటంటే, ఏమండి ఈరోజే అర్జెంటుగా సంక్షేమ పథకాలు ఇచ్చేయాలా, లబ్ధిదారులకు నగదు బదిలీ చేసేయాలా, మీరు ఎప్పుడో బటన్ నొక్కారు కదా, 2-3 నెలల కిందట నొక్కారు కదా, ఇప్పుడు వరకు ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఈ ఒక్కరోజే ఇవ్వాలని ఎందుకు మీకు తాపత్రయం? సో అసలు మీరు జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలల్లో మీ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఇవ్వండి, అసలు మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది ఒక రిపోర్ట్ ఇవ్వండి. అప్పుడు ఎందుకు నగదు ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు అనేది ఈసీ కొంచెం సీరియస్గానే, చాలా సీరియస్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఎందుకంటే నిన్న హైకోర్టు ఉత్తర్వులు ఏమిచ్చింది, నగదు బదిలీ ఈ ఒక్కరోజు చేసుకోవచ్చు, 10వ తేదీ వరకు చేసుకోవచ్చు, 11, 12, 13 తేదీల్లో వద్దు అని చెప్పింది కదా. సో ఈసీ ఇప్పుడు యాక్చువల్లీ ఎన్నికల సంఘం ఇచ్చే నిర్ణయాల్లో కోర్టులు కూడా సాధారణంగా జోక్యం చేసుకో కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే ఎన్నికలు 5 ఏళ్ల భవిష్యత్తు నిర్దేశిస్తాయి కదా. ఈ టైంలో ఎన్నికల సంఘం చేతుల్లో కొన్ని అధికారాలు ఉంటాయి. సో ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో ఈసీ డౌట్ వచ్చింది, ఏమయ్యా ఈ ఒక్కరోజు మీకు అంత అర్జెంట్ ఏంటి, సో దీనిలో ఏంటి, మీరేం ఆలోచిస్తున్నారు, మీరేమనుకుంటున్నారు, సరే ఒక రిపోర్ట్ ఇవ్వండి, మీ ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది ఈసీ అడిగిందనమాట. సో నేను ఇక్కడ ఒకటి చెప్పదలుచుకుంటున్నా, అంటే కొంచెం వీడియో నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్పదలుచుకుంటున్నా. గొర్రెలు ఎన్నికల సంఘంలో లేదా ఎన్నికల కమిషన్లో గొర్రెలు ఉండవు. మనం ఏం చెప్తే అదే నమ్మే గొర్రెలు ఉండవు. మనం ఏం చెప్తే అది గుడ్డిగా నమ్మేసే గొర్రెలు ఉండవు. రాష్ట్రంలో కొంతమంది ఉండొచ్చు కాక, కానీ ఎన్నికల సంఘంలో వాళ్ళు ఐఏఎస్ చదువుకున్న వాళ్ళు ఉంటారు, అన్నీ తెలిసిన వాళ్ళు ఉంటారు, ఉద్దేశాలు, దురుద్దేశాలు, ఇంటర్నల్ అంశాలు, లోపాయికారి అంశాలు అన్నీ తెలిసిన వాళ్ళే ఉంటారు ఎన్నికల సంఘంలో. వైఎస్ఆర్ చేయూత బటన్ నొక్కింది మార్చి 7వ తేదీ, ఇన్పుట్ సబ్సిడీ బటన్ నొక్కింది మార్చి 6వ తేదీ, అలాగే విద్యా దీవెన బటన్ నొక్కింది మార్చి 1వ తేదీ, వైఎస్ఆర్ ఆసరా బటన్ నొక్కింది జనవరి నెలలో, వైఎస్ఆర్ షాదీ తోఫా కళ్యాణమస్తు బటన్ నొక్కింది ఫిబ్రవరి 28. ఇలా మార్చిలోనో జనవరిలోనో ఫిబ్రవరిలోనో నొక్కిన బటన్లకు ఇప్పటి వరకు డబ్బులు ఎందుకు ఇవ్వలా? ఇచ్చేయచ్చుగా డబ్బులు, అప్పుడు కొంత ఆయన వేసేయచ్చుగా. సో అప్పుడు ఇవ్వకుండా ఎన్నికలకు వారం రోజుల ముందో, పోలింగ్కు వారం రోజుల ముందో, పోలింగ్కు 4 రోజుల ముందో, పోలింగ్కు 5 రోజుల ముందో ఇవ్వాలనుకోవడం కుట్ర కాదా? లబ్ధిదారులను మభ్యపెట్టడమా కాదా? ఓట్ ఫర్ నోట్ కిందకు వస్తాదా రాదా? సో డబ్బులు ఇచ్చి సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చి దాని ప్రభావంతో ఎన్నికల్లో ఓట్లు వేయించుకుందాము అనుకోవడం తప్ప కాదా? దీనికి ఎన్నికల సంఘం మద్దతు ఇవ్వాలా? ఎన్నికల సంఘం అంగీకరించాలా? సో అంగీకరించదుగా. ఎన్నికల సంఘానికి అనేక అనుమానాలు ఉంటాయిగా. అదే జరిగింది. సో అందుకే ఈసీ చాలా సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అసలు మీ ఆర్థిక పరిస్థితి ఇవ్వండి. నిజంగా మీ దగ్గర జనవరి, ఫిబ్రవరి, మార్చిలోగా డబ్బులు లేవనుకో, ఓకే ఇప్పుడు వేసుకోండి. లేదా అప్పుడు డబ్బులుండి కూడా ఇప్పుడు వేయలేదు అనుకో, అది తప్పు, ఒప్పుకోం. సో అది ఈసీ అడిగింది. ఈరోజు 3 గంటల్లోగా మీరు ఆ రిపోర్ట్ ఇవ్వండి, అది చూసి మేము డెసిషన్ తీసుకుంటాం అని చెప్పింది. ఎందుకంటే హైకోర్టు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు డబ్బులు వేయడానికి లేదు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వు కాపీలను ఈసీ దగ్గరికి తీసుకెళ్తే ఈసీ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు డబ్బులు వేయాలి. ప్లస్ హైకోర్టు కూడా ఈసీకి చెప్పలా వాళ్ళు డబ్బులు వేస్తారు, మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పలా. సో అందుకే ఈసీకి ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన పవర్స్ ఉంటాయి. సో అందుకని ఎన్నికల సంఘం ఆ విషయంలో సీరియస్గా ఉందన్నమాట. ఈ రోజే ఇంత అర్జెంటుగా డబ్బులు వేసిన పనేముంది, ఎన్నికల తర్వాత వేసుకోండి, తర్వాత ఎప్పుడైనా మీ ఇష్టం వచ్చినప్పుడు వేసుకోండి, ఎన్నికలకు ముందు మాత్రం వద్దు అనేది ఈసీ వాదన. సో ఈసీ అలా అన్నది కాబట్టి ఇంకా కుట్రలు పన్నారు, పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు, సంక్షేమ పథకాలు లబ్ధిని ఆపేస్తున్నారు అని జనంలోకి వెళ్ళి ఏడుపు మొదలెడతారు కొంతమంది. సో అలా మొదలెట్టే సందర్భంలో ఒకటి ఆలోచించాలి, ఎన్నికల సంఘం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? ఎన్నికల సంఘంలో నేను మళ్ళీ చెప్తున్నా, గొర్రెలు ఉండవు. మనం ఏం చెప్తే అది నమ్మేసి, మనం ఏం చెప్తే దానికే తానా అంటే తందానా అంటే గొర్రెలు అయితే ఉండవన్నమాట. ఖచ్చితంగా అందులో చదువుకున్న వాళ్ళు, లోకజ్ఞానం తెలిసిన వాళ్ళు, ఏది రాజకీయం, ఏది కుట్ర, ఏది కుతంత్రం, ఏది మంచి, ఏది చెడి అని మొత్తం తెలిసిన వాళ్ళే ఎన్నికల సంఘంలో ఉంటారు. కాబట్టి వాళ్ళు మంచో చెడో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కాకపోతే వాళ్ళ మీద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు అని నేను అనట్లా, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. సో అందుకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పటికీ యాజ్ పర్ రూల్స్ వెళ్తారు. కొంతమందిని విరుద్ధంగా ఎదుర్కోవాలని చూస్తారు, కొంతమందికి వ్యతిరేకంగా వెళ్తారు.
సో ఇక్కడ ఈసీ ఒక రూల్ అడ్డం పెట్టుకొని సరే అప్పుడు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇవ్వండి, అది ఎలా ఉందో చూసి నిర్ణయం తీసుకుందాం అని చెప్పింది అనమాట. థ్యాంక్ యూ.